శ్రేయస్ అయ్యర్ టాలెంటెడ్ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఒకప్పుడు 3 ఫార్మాట్లలోనూ ఆకట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. 3 ఫార్మాట్లలో కొనసాగలేకపోయాడు. ఓ దశలో డొమెస్టిక్ మ్యాచ్లను లైట్ తీసుకొని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టును పోగొట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత దేశవాళీల్లో రాణించాడు. మళ్లీ టీమిండియా తలుపు తట్టాడు. వన్డేల్లో అవకాశం దక్కించుకున్నాడు. అయితే టెస్టుల్లో మాత్రం ఛాన్స్ దొరకలేదు. టీ20లోనూ అంత ఈజీగా అవకాశం దక్కలేదు. ఐపీఎల్లో నిలకడగా రాణించడం, కెప్టెన్ గా క్లిక్ కావడంతో శ్రేయస్ అయ్యర్ కు మద్దతు పెరిగింది. శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు టీమిండియా టీ20 జట్టులో ఉండాల్సిందే అనే డిమాండ్లు వచ్చాయి. అదే సమయంలో సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకున్నారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ ను జట్టు నుంచి తప్పించారు. గత రికార్డుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే సూర్యకుమార్ ప్లేస్ లోనే శ్రేయస్ అయ్యర్ కు అవకాశం ఇచ్చారు. దాదాపు 2 సంవత్సరాలకు పైగా టీ20 జట్టులో లేకపోయినా కెప్టెన్సీని అప్పగించారు. నిజానికి టీ20 జట్టులో చోటు దక్కకపోవడానికి అప్పటికే టీమిండియా బలంగా ఉండటమే కారణం. అయితే కెప్టెన్ గా వచ్చిన అవకాశాన్ని ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ నిరూపించుకోవాల్సిందే. దేశవాళీల్లో ముంబై కెప్టెన్ గా ఆకట్టుకున్నా, ఐపీఎల్లో మెరుపులు మెరిపించినా ఇప్పుడు టీమిండియా తరఫున కూడా అదిరిపోయే ఫలితాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2024లో భారత జట్టుకు రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ ను అందించాడు. అదే జోరును కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ కొనసాగించాడు. 2026లో టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడాడు. టీమిండియా చరిత్ర సృష్టించడంలో కీలకంగా నిలిచాడు. ఇప్పుడు భారత్ వరుసగా 3వ వరల్డ్ కప్ తో సరికొత్త చరిత్ర సృష్టిస్తే కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కూడా రికార్డుల్లో గొప్పగా నిలిచిపోతాడు. అందుకే 2028 టీ20 వరల్డ్ కప్ టార్గెట్ గానే కెప్టెన్ గా అయ్యర్ జర్నీ సాగబోతోందని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ఐర్లాండ్ సిరీస్ నుంచే గెలుపు బాటలో దూసుకుపోవాలని కోరుకుంటున్నారు.